డెవలప్మెంట్ అనేసరికి ముందర అపోజిషన్ రెడీగా ఉంటుంది రాలేసుకోవటం. అయినా సరే దైవబలంతో చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ ఇయర్ ఇదే జూలైలో స్టార్ట్ చేస్తే నారాయణ రెడ్డి గారి ఫంక్షన్లు చేయడానికి కుదరలా. చాలా బాధపడ్డాను. అప్పుడు పరిషత్కి మొట్టమొదటిసారిగా వెళ్తే సార్ నమ్మల. ఏందా ఇంతకు రాలేదా అని అడిగాడు పెద్ద. నన్ను చూడగానే ఆ కాకినాడ మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే పైకి ఆహ్వానించి గౌరవించిన పెట్టారు. ఆయన ఆశిస్తులు నాకు ఎప్పుడు ఉంటాయి కూడా. నేను ఏనాడు ఇక్కడ ఏది ఆశించలేదు. నేను ఆశించిందల్లో ఒకటే, మా నాన్నగారు తీర స్థాయిగా ఉండాలని చెప్పి. ఆయన ఎందుకు పోయాడో ఎలా పోయాడో నాకు తెలుసు కాబట్టి మా నారాయణ రెడ్డి గారు నా మ్యారేజ్ కూడా పెళ్ళి కూడా చేయించాడు. ఆయన మా పెళ్ళికి వచ్చి ఆయన టిఫిన్ చేశాడు. బయట అసలు ఏం తినరు వాళ్ళు. ఏదో నా జాతకం పోతే ఇచ్చిన హాలు ఏదో ఇస్తున్నాను ఫ్రీగా. ఫ్రీగా కాదండి ఇచ్చేది, త్యాగరాయ కాన్సభ నియమాలని అనుసరిస్తూ ఫాలో అవుతూ నేను అందరికీ గౌరవిస్తూ త్యాగరాయ కాన్సభని గౌరవం పెంచుతున్నానని చెప్తూ, నాకు ఆరోగ్యం బాగుండాలే కానీ మీ అందరి ఆశతోటి ఇంకొక 15-20 సంవత్సరాలు బతకాలే కానీ త్యాగరాయ కాన్సభకు ఒక కార్పస్ ఫండ్ రేజ్ చేసి ఆ వచ్చే వడ్డీతోటి త్యాగరాయ కాన్సభ అడ్మినిస్ట్రేషన్ పెట్టి మీ అందరికీ ఈ హాలు కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. శాస్త్రీయ రాగ స్పర్శలు ఉన్నవే తప్ప ఈ దాన్ని ఏమంటారు, శాస్త్రీయ రాగస్పర్శ ఉన్న పాటలను ఎంపిక చేసి గాయని గాయకులు కూడా ఆ రాగస్పర్శ ఏమిటో తెలిసిన వారు ఎక్కడ శృతి తప్పకుండా, గతి తప్పకుండా, మతి తప్పకుండా గానం చేసిన గాయని గాయకులకు నా హార్దిక ఆశీర్వాభినందనుడు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన చారియర్ గారికి మరోసారి, చారియర్ అంటే తమిళ సంప్రదాయంలో చారిని చారియర్ అంటారు. అక్కడ చారి గారు సెలవు. జ్ఞాపికలు అందజేయవలసిందిగా గురుతుల్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని, మిగతా వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. వెంకట్రావు గారు, గీతాంజలి గారు, అనురాధ గారు, రేవతి గారు, శ్రీదేవి గారు, ఇంకా చాలా మంచి మంచి పాటలు వినిపిస్తారండి మనకి గాయని గాయకులందరూ కూడా. రండి రేవతి గారు. రమణ గారు, హరిప్రియ, శారదా సాయి గారు రండి. శారదా సాయి గారు రండి. రాజరాజేశ్వరి గారు, అందరు తీసుకున్నారు. రాజేశ్వరి గారు తీసుకోండి. సుధామయ్య గారు, మొదట చెప్పవలసిన పేరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న, వ్యాఖ్యాన సమేతంగా నిర్వహిస్తున్న శ్రీమతి సుధామధుర వాక్కులు కలిగిన సుధామయికి, వ్యాఖ్యాత్రికి. శ్రీనాథరావు గారు జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.
థ్యాంక్ యూ అండి. శశికుమార్ గారు మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శశికుమార్ గారు మా సంస్థ పక్షాన విచ్చేసిన అతిరథ మహారథులకి ప్రేక్షకుల మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి సంగీత విభావరి కార్యక్రమం ఉంటుంది. మిగతా పాటలన్నీ కూడా విని ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మీరు కూడా విచ్చేసి మూమెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారు ఆర్కెస్ట్రా వారందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి మున్నది. కోరికలు ఎదలో జుమ్మని అంటున్నది, ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నది. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా. చిన్నారి చెలియ అపరంజి కలువ, చేరాలి కౌగిట చిలిబిలి నగవుల. కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి, ఆకుంటే మల్లికలు అల్లన దాగి వింటున్నవి. అరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా. అరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా. నిన్ను చేరుకోగా నునుమీడి తీగ పులకించిపోయెను తొలకరి వలపుల. తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి మున్నది. ఎన్నెన్ని జన్మల బంధమో, ఈ పూర్వనోముల పుణ్యమో, ఎన్నెన్ని జన్మల బంధమో. ఈ పూర్వనోముల పుణ్యమో. నిన్నన్ను కలిపే నీ నీడ నిలిపి అనురాగ సీమల మంచులు దొరికి, ఈ
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా అంటూ ఈ పాట వినిపిస్తున్నారు దశరథ రాజు గారు. రండి రేవతి గారు. లతీఫ్ భయ్యా आप भी बोल रहे ऐसा मत करो. నారాయణ రెడ్డి గారి రచనకి రాజేశ్వరరావు గారి సంగీతంలో ఈ పాట కులగోత్రాలు చిత్రం నుంచి. రండి. చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్ని తెలుపమంటావా చికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి సరోజం కిలకిల సరోజం కిలకిల ఆహా ఓహో ఓహో చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ అందమే శ్రీగంధమై నాడందమలరించే ప్రియానా చూపులు వెలిగించే ఆహా ఆహా ఓహో ఆహా ఓహో ఆహా చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి మధురానురాగాలే ఫలించే తరుణం రావాలి ఆహా ఆహా ఓహో ఆహా ఓహో ఆహా చెలికాడు నిన్ని రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్ని తెలుపమంటావా ఆయనకి ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఇష్టం అండి. ఈ వయసులో కూడా అంత ఆరోగ్యంగా ఉంటున్నారంటే దానికి కారణం ఘంటసాల గారి పాటలే. వినిపించబోయే పాట రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది అంటూ మంగమ్మ శబదం చిత్రం నుంచి ఈ పాట. నారాయణరెడ్డి గారి రచనకి టీవీ రాజు గారి సంగీతంలో ఈ పాట. శారదా సాయి గారిని విచ్చేసి ఈ గీతాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. దాదాపు ఒక 40 పాటలు ఇష్టేసారండి చార్యర్ గారు. ఎన్ని అవుతాయో తెలీదు, మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఓ
వండర్ఫుల్ శారద గారు. తీసిపోకుండా న్యాయం చేకూర్చేది శారదా సాయి. దయచేసి రండి. ఆ తర్వాత వినోద్ బాబు గారు, గీతాంజలి గారు రెడీగా ఉండండి ఒక మంచి ఒడిగితో వినిపించడానికి. తప్పట్లు చూసిండ్రా? ఇక తప్పదు ఇక మీకు. ఇక నెక్స్ట్ టైం సుధామయ్య గారు యాంకరింగ్ మొత్తం ఇప్పుడు మాట్లాడారే అలాగే కండక్ట్ చేస్తారు. ఇంకా లాంగ్వేజ్లో మాట్లాడమంటారా? ఓ మస్తు ఈజీ నాకైతే, నా లాంగ్వేజ్ అది. ఇనేటోళ్ళకు మరి ఇంట అంటే నేను మస్తు కట్నే మాట్లాడతా. ఓకే, ఓకేనా? ధన్యవాదాలు. ఒక శుక్రియా. శతసోదగ్రజుడుకు అగ్రజుండనై కురు సార్వభౌముండనై మా పట్ట మహిషి ఎవరయ్యుంట అనేక సంఖ్యాక దేశాధీశు రాకుమాత్ర చిత్రపటాలు తిప్పించా. అయ్యారే మా మది దోచిన బింబాదర మధురిమలు బిడి కౌగిలి కుమకుమలు నాడుగ మయూరే మీ మెరుగక పోవుటే బింబ చిత్రం బళారి విచిత్రం. విన్నారు కదండి ఆ పాటకు ముందు వచ్చే డైలాగ్, చిత్రం బళారే విచిత్రం. చిత్రం హాయ్ భళా రే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, నీ రాజనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం, చిత్రం అయ్యా రే విచిత్రం, చిత్రం హాయ్ భళా రే విచిత్రం. రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో, రాచరికపు చిత్తులతో రణతంత్రపు టెత్తులతో సదమదమో మామదిలో మదనుడు సందడి సేయుత చిత్రం హాయ్ భళా రే విచిత్రం. ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం హాయ్ భళా రే విచిత్రం. అయ్యా రే విచిత్రం. బింబాధర మధురిమలు దిగి కోగిలి ఘుమఘుమలు, బింబాధర మధురిమలు దిగి కోగిలి ఘుమఘుమలు, ఇన్నాళ్ళుగా మయుడే మేమెరుగకపోవుటే చిత్రం హాయ్ భళా రే విచిత్రం. బల పెరుగని వాడవని పలికిన ఈ రసికమణి, తొలిసారి ఇన్ని కళలు కురిపించుట నమ్మలేని చిత్రం అయ్యా రే విచిత్రం, హాయ్ భళా రే విచిత్రం. అయ్యా
అంటూ ఈ పాట సుశీల గారు, ఘంటసాల గారు పాడినటువంటి పాటని వెంకట్రావు గారు మరియు అమెరికా నుంచి విచ్చేసిన రాజేశ్వరి గారు. చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను, చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను, ఎలనాగ నయనాల కమలాలలో దాగి, ఎలనాగ నయనాల కమలాలలో దాగి, ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను, ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను, ఆ పాట నాలో తీయగమ్రోగని, ఆ పాట నాలో తీయగమ్రోగని, అనురాగ మధుధారయై సాగనే. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడనవ్వెను నేడు. చిన్న సజ్జంలో బేస్లో పాడాడు. ఆ బేస్ ఈయన ఎక్కడ కొనకుండా వెళ్ళకుండా ఆయనతో సమానంగా పాడినట్టుగా మన ఘంటసాల గారు పాడినట్టుగా ఆయన న్యాయం చేకూర్చారు. అది గొప్ప విశేషం. ఏంటంటే ఆ బేస్లో పాడడం చాలా కష్టం. అలా నిలబడే ఉన్నారు. పాటలు ఉంటే చాలా, ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు. మరి చార్యల్ గారికి మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈరోజు ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే అండి,
మన తెలుగు చలనచిత్రంలో మన ఘంటసాల గారికి ఎంతైతే మనం ఆరాధన, ఎంతైతే ప్రేమ, ఎంతైతే అభిమానులు ఉన్నారో, అలాగే హిందీ చిత్రరంగంలో మొహమ్మద్ రఫీ గారు అంటే అంతటి అభిమానం. ఈరోజు వారి వర్ధంతి 1980 జూలై 31న వారు చనిపోయారు. అయితే ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటల్ని మొహమ్మద్ రఫీ గారు కూడా పాడటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ సందర్భంగా మొహమ్మద్ రఫీ గారి పాట ఒకటి విందాము. భలే తమ్ముడు చిత్రంలో నారాయణ రెడ్డి గారు రాశారు ఈ పాటని. ఒకలాంటి ముద్దుగా పాడతారు మొహమ్మద్ రఫీ గారు, తెలుగు వచ్చి అన్నట్టుగా. ఆ పాటని వెంకట్రావు గారు అచ్చంగా అలాగే పాడతారండి, చాలాసార్లు పాడారు. ఆ పాట వినిపించవలసిందిగా కోరుతున్నాను వెంకట్రావు గారిని. వారితో పాటుగా రేవతి గారు. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయి. ఆ పాట ఇప్పుడు విందాం. కన్నులు కన్నులు కలసినప్పుడే మనసు మనసు మాటలాడే. కన్నులు కన్నులు కలిసినప్పుడే మనసు మనసు మాటలాడే. మరులు విరబూసే ముద్దుల తలపులు మొదలాయే, మరి నిద్దురరానే రాదాయే. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేవే లేవాయే. ముద్దుల తలపులు మొదలాయే, మరి నిద్దురరానే రాదాయే. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే. కలతలెరుగని కోనలోన చెల్లిని పండే సీమలోన. కలతలెరుగని కోనలోన చెల్లిని పండే సీమలోన కలిసిపోదామా. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే. కనులు ముకుళించగా తనువు పులకించగా అంటూ పుణ్యవతి చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నారు వినోద్ బాబు గారు, శారదా సాయి గారు. ఇంకొక పాటతోటి మా కార్యక్రమం ముగుస్తుందండి. Da 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 da
మనసు పాడింది సన్నాయి